అనగనగా ఓ బ్రాహ్మణ కుటుంబంలో తల్లికి గారాబంగా పెంచిన ఓ కుమారుడు ఉన్నాడు. అయితే ఏదో పనిపైన ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది కుమారుడు. ఆ తల్లికి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ అడవి మార్గం ఉండేది ఆ గ్రామానికి. బాబు నాయనా, నీవు ఆ అడవి మార్గాన వెళ్ళకు. ఒకవేళ వెళ్ళినా ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. ఎందుకంటే ఆ అడవి చాలా ప్రమాదకరమైనది. ఇంకొకటి, ఆ అడవిలో క్రూరమైన మృగాలు, దొంగలు తిరుగుతూ ఉంటారు. ఆ దొంగలు పట్టి మనల్ని చంపేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. అందుకే చెప్తున్నాను నాయన, నీవు ఒక్కడివి మాత్రం వెళ్ళకు అని అంటుంది. అమ్మ, నీవు నిశ్చింతంగా ఉండు. నేను నా పనిని పూర్తి చేసుకొని ఇదే సమయానికి రేపు వచ్చేస్తానమ్మా. నీవు పని చేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అమ్మా, విశ్రాంతి తీసుకో అని అంటాడు కొడుకు. సరే నాయన, నీవు అనుకున్న విధంగానే వెళ్ళు. కానీ మన ఇంట్లో పెరిగిన ఓ ఎలుకని మాత్రం పంపిస్తాను నీ వెంట. అది నీ వెంబడ ఉండి చాలా సురక్షితంగా నిన్ను చూసుకుంటుంది అనే నమ్మకం నాకు ఉంది అని అంటుంది అమ్మ. అలా ఆ బ్రాహ్మణుడు ఆ అడవి మార్గాన బయలుదేరుతాడు. ఆ బ్రాహ్మణుని వెంబడే ఆ ఎలుక నడుస్తూ నడుస్తూ మెల్లిగా వస్తుంది. బ్రాహ్మణుడు అనుకుంటాడు, ఈ ఎలుక నన్నేం కాపాడుతుంది అని చాలా అనుకుంటాడు. కానీ చూద్దాం పదండి ఏమవుతుందో అడవిలో. అయితే ఆ అడవిలో చాలా తిరగడం వల్ల నీరసంగా ఉంటుంది ఆ బ్రాహ్మణుడికి. ఆ బ్రాహ్మణుడికి ఓ ఉపాయం వేసి, ఈ చెట్టు బాగుంది కదా, ఈ ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని పోదాం అనుకొని అక్కడ చెట్టు కింద పడుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని వెంట వచ్చిన ఎలుక మాత్రం చాలా చక్కగా చెట్టుపై నుంచి క్రిందికి దూకుతూ, క్రింది నుంచి చెట్టుపై దూకుతూ చాలా చక్కగా ఆడుకుంటుంది. అయితే అక్కడ ఓ దొంగ వస్తాడు. ఆ దొంగ ఎవరో కాదు, ఎవరినైతే వల వేసి తరువాత ఉన్నదంతా దోచుకొని చంపి తినేసేవాడు ఆ దొంగ. క్రూరమైన ఆ అడవి దొంగ. ఆ అడవి దొంగ మన బ్రాహ్మణుడి పైన వల వేస్తాడు. వలలో చిక్కుకున్నది కూడా ఆ బ్రాహ్మణుడికి తెలియదు. అయితే అప్పుడే లేచి షాక్ అవుతాడు. అలా లేచి పడిపోతాడు. ఎంత చూసినా ఏం అర్థం కాదు. షాక్ అవ్వడంతో అక్కడ ఉన్న ఎలుక పైనుంచి మెల్లిమెల్లిగా దూకి ఆ వలని కట్ చేసి పడేస్తుంది. కట్ చేసి పడేయడంతో ఆ వల చిక్కుకున్న వల నుంచి మన బ్రాహ్మణుడు తొలగుతాడు. ఇంకేముంది, మన బ్రాహ్మణునికి ఒక అర్థం తెలుస్తుంది. అది ఎంతో కాదు, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు, ఎవరి సామర్థ్యం వారికి ఉంటుందని. అలా ఆ ఎలుకని దగ్గర తీసుకొని ఇలా అంటాడు మన బ్రాహ్మణుడు. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరిలో ఓ సామర్థ్యం అనేది ఉంటుంది. అందుకనే ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సరేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.